అయితే ఎవరికి ఎక్కువగా అనీమియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది? ఎక్కువగా అనీమియా వచ్చే ఛాన్సెస్ ఇది యాక్చువల్లీ చెప్పాలి అంటే మన బేస్ ఇండియన్ వుమెన్ బేసే చూసుకోవాలి. చాలా మందికి హెవీ పీరియడ్స్ ఉంటాయి. అడోలసెన్స్ పీరియడ్‌లోనే. మెనార్కీ తర్వాత అది నిర్లక్ష్యం చేస్తారు. ఫైబ్రాయిడ్స్ ఉన్నా, ఎండోమెట్రియోసిస్ ఉన్నా అది ఇవాల్యుయేట్ చేసుకోరు, దాన్ని అరకట్టరు. అలాగే కొంతమందికి పైల్స్ ఉంటాయి. హెమరాయిడ్స్ అట్లా కంటిన్యూయస్ బ్లీడింగ్. కొంతమంది లో రిసోర్స్ సెట్టింగ్స్‌లోని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. హుక్ వార్మ్స్, రింగ్ వార్మ్స్ దీనివల్ల ఆల్రెడీ తన హిమోగ్లోబిన్ తగ్గి ఉంటుంది. అనీమిక్ కండిషన్ ఉంటుంది. అలాంటి మహిళ పెళ్లి చేసుకుని దాని తర్వాత ప్రెగ్నెన్సీ ఎంటర్ అయినప్పుడు ఆల్రెడీ తనకి రిజర్వ్స్ అనేది తక్కువ ఉంటాయి. అది కాకుండా ఇప్పుడు ఫస్ట్‌గా మేము చెప్పేలాగా ప్రెగ్నెన్సీ మార్పుల వల్లే డైల్యూషన్ ఎనీమియా వస్తుంది. సో, అది సెకండ్ హిట్. సో, ఆల్రెడీ రిజర్వ్స్ తగ్గాయి. దాని తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ మార్పుల వల్ల ఛాలెంజెస్ పెరిగాయి. మెటబాలిక్ డిమాండ్స్ పెరిగినట్టు తగ్గినాయి. దాంతో పాటు తనకి ఆల్రెడీ ఆహార లోపాలున్నాయి. ఐరన్ డెఫిషియన్సీ ఉంది. తను వెజిటేరియన్, బి12 డెఫిషియన్సీ ఉంది. సో, ఇవన్నీ యాడ్ ఆన్ అయిపోతాయి. తర్వాత ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు మల్టిపుల్ ప్రెగ్నెన్సీ. సో, తన కేసెస్‌లో మనకి అనీమియా ఎక్కువగా చూస్తాం. అలాగే కొన్ని సైంటిఫిక్ కండిషన్స్ ఉంటాయి. కిడ్నీ వ్యాధులు ఉంటాయి. సో, దాంట్లో దెబ్బతింటుంది ఐరన్ అబ్జార్ప్షన్. కొన్ని మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్స్ ఉంటాయి. సిలియక్ స్ప్రూ గానీ, ఇన్‌ఫ్లమేటరీ డిజార్డర్స్ గానీ దానివల్ల ఏంటంటే తినిన ఐరన్ కూడా గట్‌లో అబ్జార్బ్ అవ్వదు. సో, ఇలా రకరకాల రీజన్స్ వల్ల క్యుములేటివ్‌గా మనం రక్తం తక్కువ చూస్తాం.